హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎట్లున్నారు? మంచిగున్నారా? ఇగో కృష్ణ ముకుంద హ్యాండ్స్ అయితే నేనైతే స్టిచ్ చేసిన. సింపుల్ అంటే సింపుల్, చాలా సింపుల్, చాలా ఈజీ కూడా. అది ఎట్లా స్టిచ్ చేసిన అనేది ఈ వీడియోలో స్కిప్ చేయకుండా చూడుర్రి, మీకే అర్థమవుతుంది. పైపింగ్ వేయడం కానీ, లేస్ వేయడం కానీ ఏమి పని లేకుండా చాలా అంటే చాలా సింపుల్గా, చాలా ఈజీగా నేనైతే స్టిచ్ చేశాను. ముందుగా నేను కృష్ణ ముకుంద పఫ్కి ఏం కలర్ కావాలనుకున్నానో ఆ కలర్ క్లాత్ని అయితే నేను ఇలా డబ్బా షేప్లో అయితే కట్ చేసుకున్నాను. ఇలా డబ్బా షేప్లో 2 పార్ట్స్ అయితే కట్ చేసుకున్నాను, 2 హ్యాండ్స్ కోసమే. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం కృష్ణ ముకుందకి కావాల్సిన షేప్లో మనం లైనింగ్ క్లాత్ని అయితే కట్ చేసుకోవాలి. ఇట్లా కోన్ షేప్ లాగా అనమాట. సో నేనైతే అలా కట్ చేసుకొని దానినైతే మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టి మంచి వైపు కిందికి ఉండాలి, ఉల్టా వైపు పైకి పెట్టి దాని మీద లైనింగ్ పెట్టి అయితే నేనైతే స్టిచ్ చేస్తున్నాను. ఇలా దాని చుట్టూరా మనమైతే లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ అయ్యేలాగా స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న పార్ట్ని మొత్తం కట్ చేసుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా ఇలా మొత్తం కట్ చేసుకొని ఇంకొక క్లాత్ని కూడా సేమ్ అలాగే మనమైతే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. చూడండి, నేనైతే మన లైనింగ్ ఏ షేప్లో ఉందో ఆ షేప్లో అయితే కుట్టి కట్ చేసి పెట్టాను. మరొకటి కూడా నేను తయారు చేస్తున్నాను. సో ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. చూడండి, ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ మొత్తం అయితే కట్ చేసుకొని నీట్గా చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా మనం కట్ చేసుకున్న హ్యాండ్ని అయితే మెయిన్ ఫ్యాబ్రిక్ని మంచి వైపు మనకు కనబడేలాగా వేసుకొని దానిపైన లైనింగ్ వేసుకొని ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత మనము దానిని రివర్స్లోకి తిప్పేసుకొని మళ్ళీ దానిపైన ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. చూడండి, నేను దాన్ని సెట్ చేసుకుంటూ స్టిచ్ అయితే వేస్తున్నాను. ఇట్లా కుడితే మాత్రం చాలా జల్దీ అంటే జల్దీగా అయిపోతుంది. వాళ్ళకి కావాల్సిన డిజైన్ అందిస్తాము. చాలా సింపుల్గా మనకి వర్క్ సింపుల్గా ఉంటుంది, మళ్ళీ జల్దీగా అయిపోతుందన్నమాట. సో ఇలా స్టిచ్ చేసిన తర్వాత సో మనకి వెనకాల వైపు లైనింగ్ క్లాత్ పైనుంచి మనము లైనింగ్ క్లాత్ ఎలా కట్ చేసుకున్నామో అదే విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ అయ్యేలాగా పెద్ద నెంబర్ పెట్టుకొని దాన్ని చుట్టూరా కుట్టు అయితే వేసుకోవాలి. మూలల దగ్గర మాత్రం నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను, సూది మొన కిందికి పెట్టి అయితే తిప్పుకోండి, సూది లేవదు, నీట్గా ఉంటుంది. సో ఎక్స్ట్రా ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ని మొత్తం మనమైతే కట్ చేసేసుకోవాలి. సో ఈ వీడియో అయితే మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే మాత్రం ఒక్క లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తేనే నాకు మోటివేషన్ వచ్చి ఇంకా వీడియోస్ చేస్తాను. మనం కట్ చేసి పెట్టుకున్న కృష్ణ ముకుంద షేప్ ఉంది కదా, దానినైతే ఇలా రివర్స్గా మెయిన్ ఫ్యాబ్రిక్ మంచి వైపు పెట్టి హ్యాండ్ మంచి వైపు పెట్టి దీనిని రివర్స్లో పెట్టి మనమైతే దీన్ని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టయితే కుట్టుకోవాలి. చూడండి, సో నాకు మూల దగ్గర కొంచెం తిరగట్లేదు, నేను కట్టర్తోని సెట్ చేసుకొని మరి ఇలా తిప్పేసి స్టిచ్ చేస్తున్నాను. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత కొంచెం బుగ్గలాగా అనిపిస్తుంది కదా మనకి, సో దాన్ని కొంచెం ఎక్స్ట్రా ఉంది కట్ చేసేసాను. బుగ్గలాగా ఉంటుంది కాబట్టి కొంచెం ఆ స్టిచ్ ఆ కుట్టు అనేది అణిగేలాగా దాన్ని లైనింగ్ని ఇటు మన వైపు ఈ లెఫ్ట్ హ్యాండ్ వైపు ఉండేలాగా చూసుకొని స్టిచ్ అయితే చేసుకుంటే స్టిఫ్గా ఉంటుంది మనకి. ఇక అది లేసినట్టు కనబడదు అనమాట అక్కడ, అందుకే నేనైతే స్టిచ్ వేస్తున్నాను. సో ఇలా స్టిచ్ వేసిన తర్వాత బ్యాక్ సైడ్ తిప్పేసుకొని మనకి సెంటర్ పార్ట్లో కట్ అయితే పెట్టుకోవాలి హ్యాండ్కి. అలా పెట్టుకున్న తర్వాత కట్ నుండి కిందికి 3 ఇంచెస్, మళ్ళీ కట్ నుండి ఇటువైపు ఒక 3 ఇంచెస్ మార్క్ చేసుకొని నేనైతే దానిని చిన్నగా కుచ్చులు పెడతాను కదా, ఆ కుచ్చుల కోసం నేను టెస్టర్ తీసుకొని చిన్న చిన్న కుచ్చులు అయితే పెడుతున్నాను. మీకు చెయ్యి అడ్డుగా ఉంది కదా, కొంచెం కనిపించట్లేదు, కానీ కుట్టిన వచ్చిన వాళ్ళకి మాత్రం అర్థమైపోతుంది. చిన్నగా అంటే చాలా చిన్నగా ఫిల్స్ అయితే పెడుతున్నాను. సో నెక్స్ట్ ఆ కట్ వరకు వచ్చిన తర్వాత నెక్స్ట్ రివర్స్లో ఆపోజిట్ డైరెక్షన్లో ఫిల్స్ అయితే పెడుతున్నాను. చూడండి, ఇట్లా ఇటు ఆపోజిట్ డైరెక్షన్లో అయితే పెడుతున్నాను. ఇలా పెట్టుకొని మనం ఫిల్స్ని అయితే కంప్లీట్ చేసుకోవాలి. సో ఒక 3 ఇంచెస్ ఇటు 3 అటు 3 తీసాం కదా, ఇటు ఒక 4 అటు ఒక 4 8 వరకు వస్తాయి. సో ఇలా బుగ్గలాగా వచ్చింది కదా, సో మనకు అనుకున్న కృష్ణ ముకుంద హ్యాండ్ అయితే ప్రిపేర్ అయిపోయింది కదా. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూసేవారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.